హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమా గురించి మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? బాగుందా లేదా? హిట్టా ఫట్టా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక భూతద్దం భాస్కర్ నారాయణ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి పురుషోత్తం రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానియా. వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్. మరి హీరో హీరోయిన్లు వీళ్ళ పేర్లు ఏంటో కూడా నాకు సరిగ్గా తెలియదు, అంతా కొత్త వాళ్ళే ఫ్రెండ్స్. మరి ఈ సినిమా కథ ఏంటి ఫ్రెండ్స్? నేను ఎప్పుడు కథ కూడా మొత్తం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. కథ చెప్పడానికంటే ముందుగా మనకి డిటెక్టివ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ కొంచెం బాగానే ఉండేది. సినిమాని స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటే మంచి హిట్ లైన్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి డిటెక్టివ్ కథే ఈ సినిమా ఫ్రెండ్స్. మరి కథ ఏంటంటే, ఒక ఊర్లో హత్యలు జరుగుతుంటాయి. హత్యలు 17-18 సంవత్సరాల్లో 17 హత్యలు 17 హత్యలు దగ్గర 17 హత్యలు జరుగుతాయి. ఈ హత్యల వెరైటీ ఏంటంటే, తలను తీసేసి దిష్టి బొమ్మను పెడుతుంటారు. ఎందుకు అలా పెడుతున్నారు, అసలు కారణం ఏంటి అంటే ఒక్క క్లూ కూడా వదలరు. ఒక్క క్లూ అంటే ఒక క్లూ కూడా వదలరు. ఇవి ఎలా ఎలా జరుగుతున్నాయి, వీటిని కనిపెట్టడమే డిటెక్టివ్ పని. అంటే పోలీసులు ఎడిదిరి కనిపెట్టలేరు. డిటెక్టివ్గా ఆ ఊర్లో ఉండి అతను రంగంలో దిగుతాడు. మరి ఒక్క క్లూ కూడా లేని ఈ కేసెస్ని ఎలా పరిష్కరించాడు హీరో అనేది సినిమా ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్ అయితే ఇది. మరి సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను, సినిమా అయితే సూపర్ అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉందండి ఫ్రెండ్స్. మీకు గుర్తుంటే మనకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనుకుండా మంచి హిట్ అయింది. అది కాకుండా కరోనా టైంలో ఇంకో సినిమా వచ్చింది, మీకు గుర్తుంటే ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు కానీ ఓటీటీలోనే రిలీజ్ అయింది. బెల్ బాటమ్ అని ఒక సినిమా వచ్చింది. అది ఇప్పుడు మన కాంతారా హీరో రిషబ్ శెట్టి హీరో, డైరెక్టర్ కూడా ఆయనే అనుకుంటా. ఆ సినిమా ఏజెంట్ గురించి, డిటెక్టివ్ గురించే సూపర్ అంటే సూపర్గా ఉండేది సినిమా. కొంచెం ఆ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా కొన్ని సన్నివేశాలు తీసినట్టుగా నాకు అనిపించింది ఈ సినిమాలో. కథ అయితే టోటల్ డిఫరెంట్ కథ, టోటల్ ఫ్రెష్ కథ, టోటల్ ఫ్రెష్. అది కూడా సూపర్ కథ. బెల్ బాటమ్ కథ కూడా అదిరిపోయే కథ. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఉంటాయి చివరిలో ఫ్రెండ్స్. మరి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేసినట్టుగా నాకు అనిపించింది. కథ అయితే కాదు, కాపీ కొట్టినది కూడా కాదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు, ఆ సన్నివేశాలు ఈ సన్నివేశాలు వేరు. కానీ చూసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుందని ఆ విషయం చెప్తున్నాను. మరి డైరెక్టర్ అయితే రచన, దర్శకత్వం పురుషోత్తం రాజు. రైటింగ్ బాగుంది, సన్నివేశాలు తీసిన విధానం బాగుంది. సినిమాలో సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశాడు. చివరి దాకా ఇచ్చిన ట్విస్టులు కానీ ఏవైనా కానీ అదిరిపోయే లెవెల్లో ఉంటాయి ట్విస్టులు. ముఖ్యంగా ఎక్కడ కూడా ఒక్క అనుమానం కూడా రాకుండా మనకి సినిమాని భలే మేనేజ్ చేశాడు. అరే ఇదా, అరే అదే అనకుండా మనకి ఒక, ఇప్పుడు మనం ఏ సినిమా చూస్తున్నా కానీ నెక్స్ట్ సీన్ని మనం అంచనా వేయగలం. కొన్నిసార్లు తప్పొచ్చు, కానీ చివరికి అదే కదా జరిగేది అని మనం అనుకుంటాం. కానీ ఈ సినిమాలో దానికి ఛాన్స్ లేకుండా చాలా బాగా డిజైన్ చేశాడు సినిమాని డైరెక్టర్. దీనికి మ్యూజిక్ కూడా, అంటే పాటల గురించి కాదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. హీరో కూడా ఈ పాత్ర కోసమే పుట్టాడా అన్నంత బాగా చేశాడు. సైడ్ చేసిన ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. హీరోయిన్గా చేసిన అమ్మాయికి కూడా మంచి పాత్రే ఉంది ఈ సినిమాలో ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడండి. ఎందుకంటే నేనైతే అసలు ముఖ్యంగా ఈ సినిమా చూద్దామని వెళ్ళలేదు. ఇవాళ వ్యూహం సినిమా చూద్దామని థియేటర్కి వెళ్తే అది షో పడిపోయింది. షో పడ్డాక చూడడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా. ఫస్ట్ నుంచి చూడాలనేది నా ఇంట్రెస్ట్. కనుక ఈ సినిమాకి అప్పటికి ఏం పడలేదు. కనుక ఈ సినిమాకి నేను వెళ్ళడం జరిగింది. నిజానికైతే అసలు ఈ సినిమా గురించి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. వ్యూహం సినిమా చూద్దామని వెళ్ళాను, అది టైటిల్స్ పడిపోయి పేర్లు పడిపోయి రన్ అవుతుండేదానికి ఈ సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటంటే, మరొక్కసారి ఈ సినిమాకి వెళ్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఫ్రెండ్స్. మరి భూతద్దం భాస్కర్ నారాయణ డిటెక్టివ్ సినిమాలకి ఛానల్గా మనం మొహమాసిపోయి ఉన్నామని అనుకోవచ్చు కదా. అలాంటి సస్పెన్సు మెయింటైన్ చేసి అర్రే అదిరిపోయిందిరా సినిమా అని అనిపించిన సినిమా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది భూతద్దం భాస్కర్ నారాయణ. హీరో నటన కానివ్వండి, డైరెక్టర్ తీసిన
షార్ట్స్ కానివ్వండి, ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసిన విధానం కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే భయంకరంగా కదా, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా తీశారు. మొత్తానికి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి బెస్ట్ సినిమా ఇది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో కూడా ఇంకా సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అవబోయాయి. మరి ఏది బాగుండిద్ది ఏది బాగోదో తెలియదు, కానీ ఈ సినిమా అయితే బెస్ట్గా ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. మంచి లాభాలను కూడా తీసుకురావచ్చు. మౌత్ టాక్తోనే ఈ సినిమా మంచి హిట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిసిటీ టాక్ కన్నా కూడా మౌత్ టాక్ ఎప్పుడు ముఖ్యం ఫ్రెండ్స్. బాగుంది 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 అనుకొని జనం అనుకునేది చాలా తారాస్థాయికి హిట్ అయిన సినిమాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు చూడండి సినిమాని. ఈ వారం ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా, రేపు ఆదివారం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి. 100% డిసప్పాయింట్ గారు, 200% సాటిస్ఫై అవుతారు. మీకు కూడా నాకు వచ్చిన ఫీలింగే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా నేతన రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.